వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ప్రకాశం జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుంటుంది. అక్కడ ఎడారి ప్రాంతం అని కూడా అందరికీ తెలుసు. పంటలు లేక, సాగునీరు లేక, తాగునీరు లేక, ఫ్లోరోసిస్ బాధితులతో ప్రకాశం జిల్లా అల్లాడిపోతున్న పరిస్థితి. వలసలు ఎక్కువగా ఉన్న జిల్లా కూడా ప్రకాశం జిల్లా తాగునీటికి, సాగునీటికి అతిపెద్ద జలాశయం ఒకటి కట్టాలి, అక్కడ టన్నెల్స్ని నిర్మాణం చేయాలని చెప్పి అప్పుడు 2004లో ఒక ప్రతిపాదన అయితే ఉంది. అప్పటి నుంచి ప్రారంభమైంది, ఇంకా నత్తనడకన సాగుతూనే ఉంది. 2014, 2019లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 1450 కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణ పనులైతే శరవేగంగా ముందుకు నడిపించిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఆ పనులు నత్తనడుకున సాగుతుంది. ఎప్పుడో 2022లో పూర్తి కావాల్సిన టన్నెలు నిధులు లేక, ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వక, ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఎగ్గొట్టి నానా ఇబ్బందులకు గురి చేసి ఇప్పుడు సెకండ్ టన్నెల్ పూర్తి చేసుకున్నాము, ఆసియాఖండంలో అతి పెద్ద టన్నెలు అని చెప్పి కొట్టుకుంటున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకు ఆ విధంగా సాగునీటి ప్రాజెక్టులను తాచారం చేస్తున్నారు? మీరు పుట్టిన గడ్డ రాయలసీమపై ఉన్న ప్రాజెక్టులకి 2000 ఖర్చు పెట్టి చేతులు దులుపుకున్న పరిస్థితి అయితే. అన్నమయ్య ప్రాజెక్టు వరద నీటిలో కొట్టకపోతే ఇప్పటికి కూడా దిక్కు దివాడా లేదు ఈ పరిస్థితి. సాగునీటి ప్రాజెక్టు మొత్తాన్ని గాలికి వదిలేశారు. రైతుల జీవితాన్ని గాలిలో దీపంలాగా వదిలేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు వచ్చేసేసి వెలిగొండ 2వ టన్నెల్ పూర్తి చేశాం దిగ్విజయంగా, దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. మీరు 500 ఖర్చు పెట్టేదండి, దాదాపు 1500 కోట్ల రూపాయలు అప్పుడు ఆనాడే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి వెలిగొండని పరుగులు పెట్టించిన పరిస్థితి. రాయలసీమలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆయన ఘనత సాధించారు. రాయలసీమలో పుట్టిన బిడ్డగా ఆయన దాదాపు రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ప్రజలకు సాగునీరు అందించారు. రైతులకు అనంతపురం అయితేనేమి, కడప రైతులకైతేనేమి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ మీరేం చేశారు? రాయలసీమని ఒట్టిసీమగా చేశారు. రతనాల సీమను రాళ్లపాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రాజెక్టులు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి. వాటి నిర్మాణానికి మీరు చిత్తశుద్ధి లేదు. మీ కడప జిల్లాలో కొట్టకపోయిన అన్నమయ్య ప్రాజెక్టు దిక్కు దివాడా లేదు. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు ఆసియాఖండంలో పెద్ద టన్నెల్ తవ్వా అని చెప్తున్నారు. మీరు తవ్వేది డిపిఆర్ ప్రకారం కాంట్రాక్టర్స్ తోకుంటూ పోతూనే ఉంటారు. మరి పోలవరం మీరు ఏం చేశారు? మీ పోలవరం 74% పూర్తయింది 2014 నుంచి 2019 వరకు. మరి మీరు వచ్చిన తర్వాత పోలవరం ఎంత పూర్తి చేశారు చెప్తారా? ఎంత నిధులు ఖర్చు పెట్టారో చెప్తారా? నిర్వాసితులకు మీరు ఎంత డబ్బులు ఇచ్చారో చెప్తారా? R&R ప్యాకేజ్ ఏమైంది? ఇవన్నీ అక్కడున్న ప్రజలు ప్రశ్నిస్తున్నా మీకు కాదు సమాధానం లేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వెలుగొండకి ఇంత ఖర్చు పెట్టామని చెప్పి అంటున్నారు. టోటల్గా చంద్రబాబు నాయుడు స్పాన్లో 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే దాదాపు 65,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ మీకు కనిపించడం లేదా? అసలు కనీసం చిత్తశుద్ధి ఉందా రైతుల పట్ల? రైతులు ఎటు వెళ్ళాలి? సాగునీరు లేక, తాగునీరు లేక రైతులైతేనే స్థానిక ప్రజలైతే వలసలు పట్టిపోతున్నారు పక్క రాష్ట్రాలకి. ఇది గమనిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? సాగునీటి ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి వహించి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి. మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు అయితే సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.